చాలామంది ఎందుకు బ్రతుకుతున్నామంటే తినటం కోసమే బ్రతుకుతున్నాను అంటారు. ఎందుకయ్యా బతుకుతున్నావు అంటే తినటం కోసం అండి. చాలామంది జంతువులు కూడా బ్రతుకుతాయి మూడు ఆటల కొరకు, తినటం కోసం, తాగటం కొరకు, సంతానోత్పత్తి చేయడం కొరకు. మాటలు చెప్పినట్టు తినటం, తాగటం, సెక్స్ కొరకు పనిచేస్తాయి, సెక్స్ కొరకు జీవిస్తాయి అవి జంతువులు. ఇప్పుడు మానవుడు కూడా ఈ మూడింటి కొరకే జీవించాడు అనుకోండి, జంతువుకి మనకి తేడా ఏమీ లేదు. మనం తినటం, తాగటం, ఆ తర్వాత లైంగిక ఆనందాన్ని పొందటం కొరకే జీవిస్తున్నట్లయితే జంతువుకి మనకు ఏమి లేదు, తారతమ్యం లేదు. ఓ మానవుడా, ఈ మూడే జీవితం అనుకుంటున్నావా? ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? సంపాదన కోసం తినాలి, త్రాగాలి, సుఖించాలనేటువంటి ఆ యొక్క మెంటాలిటీ కలిగినటువంటి యొక్క ప్రియ యవనస్తుడా, మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనుకున్నాడు. వెంటనే పరలోక రాజ్యం నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తావు? నీ గమ్యం ఏంటి? నిత్యత్వంలో నీ స్థలం ఏంటి అని దేవుడు అడిగితే, ధనవంతులు ఈ రోజున ఎందుకు బ్రతుకుతున్నారంటే బాగా తినాలి సార్, బాగా త్రాగాలి, బాగా సుఖించాలి, బాగా ఎంజాయ్ చేయాలి, అనుభవించడమే మా జీవితం అని చాలామంది మాట్లాడుతుంటారు. ఇది కాదండి. మనిషి తిండి అవసరమే, మనిషికి పానీయాలు అవసరమే, మనిషికి వాస్తవానికి వివాహం కూడా అవసరమే. కానీ దానికంటే ప్రత్యేకంగా దేవునికి మహింపరచాలి, దేవుని మన హృదయంలో స్థానం ఇవ్వాలి, దేవుని కొరకు మనం జీవించాలి, దేవునితో సహవాసం చేయాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.